సింగపూర్లో కరోనా ఉపద్రవం మళ్లీ మొదలైంది. మే 5 నుంచి 11వ తేదీల మధ్య కొత్తగా 25,900 కేసులు వెలుగులోకొచ్చాయని అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి ఓంగ్ ఏ కుంగ్ తెలిపారు. ప్రజలు మాస్కులు ధరించాలని సూచించారు. మనం మరో కోవిడ్ వేవ్ ప్రారంభంలో ఉన్నాం. కేసులు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. వచ్చే 2 నుంచి 4 వారాల్లో కేసుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంటుంది అని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం కోవిడ్ కారణంగా రోజు ఆసుపత్రి పాలవుతున్న వారి సగటు సంఖ్య 250కి పెరిగింది. అంతకుముందు వారంలో ఇది 181గా ఉంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 2 నుంచి 3కు పెరిగింది. మరోవైపు అవసరమైన సందర్భాల్లో ఆసుపత్రి బెడ్లు అందుబాటులో ఉండేలా అక్కడి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అవకాశం ఉన్న సందర్భాల్లో ఆపరేషన్లను వాయిదా వేస్తున్నారు. మొబైల్ ఇన్ పేషెంట్ కేర్ ద్వారా అనేక మందికి ఇళ్లలోనే చికిత్స అందిస్తున్నారు. కోవిడ్ బారిన పడే అవకాశం అధికంగా ఉన్న వృద్ధులు, ఇతరులు అదనపు కోవిడ్ టీకా తీసుకోవాలని సింగపూర్ మంత్రి సూచించారు. గతంలో 12 నెలల్లో టీకా తీసుకోకపోతే మరో డోస్ తీసుకోవాలని సూచించారు మంత్రి. ప్రస్తుతం కేసుల సంఖ్య రెట్టింపైతే పేషెంట్ల సంఖ్య 500కు చేరుకుంటుందని అన్నారు. ఈ పరిస్థితి తట్టుకునే సామర్థ్యం సింగపూర్ వ్యవస్థలకు ఉందని అన్నారు. అయితే ఆ తర్వాత కేసుల సంఖ్య మళ్లీ రెట్టింపైతే మాత్రం ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి విపరీతంగా పెరుగుతుందని హెచ్చరించారు. ప్రస్తుతానికి తాము ఎటువంటి సామాజిక ఆంక్షలు విధించలేదని అన్నారు. గత్యంతరం లేకపోతేనే ఆంక్షలు విధిస్తామని చెప్పారు. రవాణా, సమాచార కేంద్రంగా ఉన్న సింగపూర్లో అన్ని దేశాల కంటే ముందుగా కరోనా వేవ్ మొదలవుతుందని మంత్రి తెలిపారు. దేశంలో కరోనా ఎండమిక్గా మారడంతో ఏటా 1, 2 వేవ్స్ రావడం తప్పదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా JN1, దాని ఉపజాతులైన KP1, KP2లు ప్రబలంగా ఉన్నాయి. సింగపూర్లో KP1, KP2 వేరియంట్ల కారణంగానే అధిక శాతం కేసులు వెలుగులోకొస్తున్నాయి. ఈ వేరియంట్లు వేగంగా వ్యాపించడంతో పాటు వ్యాధి తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని సింగపూర్ ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. KP2 వేరియంట్ వ్యాప్తిని నిశితంగా పరిశీలిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలే పేర్కొంది.